ఎండాకాలంలో సాఫ్ట్వేర్ కోడలు. రాత్రి 11 దాటింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న సాఫ్ట్వేర్ అనామిక తన ఫ్రెండు సాధనతో కలిసి గేటు దగ్గరికొచ్చింది. గేటుకి తాళం ఉంది, కాని ఎక్కడా వాచ్మెన్ కనిపించలేదు. అనామిక చిరాగ్గా ముఖం పెట్టి, అబ్బా, ఈ వాచ్మెన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టే? ఎందుకే అంత చిరాకు? వస్తాళ్లే, ఓపిక పట్టు. ఆయన నువ్వేంటే ఏమాత్రం ఇష్టం లేని ఆ రమేష్ గురించి ఎందుకు అంత ఆరాటపడతా ఉంటావు? ఎప్పుడు చూడు అతని గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. రమేష్లో అంతలా ఏముందో నాకు మాత్రం అర్థం కాదు. నువ్వు ప్రేమిస్తే నీకు అర్థమవుతుందని నా ఆరాటం, నా ఆలోచన. నువ్వు ప్రేమించిందే కాక నేను కూడా రమేష్ని ప్రేమించాలా? ఆ మాటకి అనామికకి కోపం వచ్చింది. కోపంతో, చంపేస్తా. రమేష్ నావాడు. రమేష్ని నేను తప్ప ఎవరూ ప్రేమించకూడదు. ప్రేమించాలనే ఆలోచన కూడా చేయకూడదు. ఒకవేళ నీ మైండ్లో అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే చెరిపేసుకో, లేదంటే ఫ్రెండ్ అని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చింది అనామిక. సాధన నవ్వుతూ ఉంటుంది. నేనిక్కడ వార్నింగ్ ఇస్తుంటే నువ్వేమిటి అలా నవ్వుతున్నావు? నువ్వు కూడా మామూలు అమ్మాయివేనని, నీకు అసూయ, ద్వేషం, ఈర్ష్య కలుగుతాయని తెలిసిన తర్వాత నవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు? అమ్మాయి ఎంత పెద్ద జాబ్ చేసినా తను ప్రేమించిన వాడిని ఇంకో అమ్మాయి చూస్తుందని, ఇష్టపడుతుందని, ప్రేమిస్తుందని తెలిస్తే మాత్రం అసలు ఊరుకోదే. సరేలే, ఇంత రాత్రి వేళ రమేష్ ఉంటున్న రూమ్కెళ్ళి తన పుట్టినరోజుని 12 గంటలకి కేక్ కట్ చేయించడం అవసరమా చెప్పు? చాలా అవసరం సాధన. ఇలాంటివి చేసేటప్పుడు ఎంత థ్రిల్ కలుగుతుందో పెళ్లి తర్వాత చెప్పుకుంటే అంతే థ్రిల్ కలుగుతుంది. అయినా నువ్వెవరైనా ప్రేమిస్తే కదా నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చేది అని అనామిక చెబుతూ ఉండగా వాచ్మెన్ గేటు దగ్గరికి వచ్చాడు. ఏమిటమ్మా, వెరీ పడుకోకుండా గేటు దగ్గర ఏం చేస్తున్నారు? వాచ్మెన్ అంకుల్, నేను అనామిక బయటికి వెళ్ళాలి, 1 గంటలో తిరిగి వచ్చేస్తాం. వామ్మో, ఇంత రాత్రి 2 ఆడపిల్లలు బయటికి వెళ్ళటమే మంచిది కాదు. పైగా 1 గంట తర్వాత తిరిగి వస్తామని చెప్తున్నారు. వద్దు తల్లి, నేను గేటు తాళం తీయను. వాడినికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. వద్దు, నేను గేటు తాళం తీయను. అలా అనక అంకుల్, కావాలంటే 500 ఇస్తాను, గేట్ తాళం తీయండి. అంకుల్, మీ జాబ్ ఎక్కడికి పోదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మేము రోజు వెళ్ళట్లేదు కదా అంకుల్, ఈరోజు ఎలాగైనా మేము బయటికి వెళ్ళాలి. గేటుకి తాళం తీయండి. ఒకవేళ వార్డెన్ మేడం అడిగితే గోడ దూకి వెళ్ళామని మేము చెప్పుకుంటాం అంకుల్. ఇద్దరూ కలిసి వాచ్మెన్ని బ్రతిమిలాడతారు. చివరికి ఆ వాచ్మెన్ హృదయం 1000 రూపాయలకి కరిగింది. డబ్బులు తీసుకుని గేటు తాళం తీశాడు. అనామిక, సాధన సంతోషంగా హాస్టల్ నుంచి బయటకొచ్చారు. స్కూటీ ఎక్కారు. రమేష్ తన ఫ్రెండ్ కిషోర్తో కలిసి రెంటుకుంటున్న ఫ్లాట్ బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఏమాత్రం ప్రశాంతంగా లేని నగరం వైపు చూస్తూ ఉంటాడు. ఏంటో ఈ మహానగరం, రాత్రి 12 కావస్తున్నా ఏమాత్రం వాహనాల జోరు మాత్రం తగ్గటం లేదు. రోజు రోజుకి పెరుగుతుంది తప్ప కొంచెం కూడా తగ్గుతున్నట్టుగానే అనిపించట్లేదు అని అనుకుంటూ ఉండగా రింగ్ అవుతున్న రమేష్ సెల్ ఫోన్ని తీసుకుని కిషోర్ అక్కడికి వచ్చాడు. రమేష్ కిషోర్ వైపు చూశాడు. ఆ ఫోన్ తీసుకొని చూస్తే అనామిక కాలింగ్ అని పడింది. రామ్, అనామిక ఫోన్ చేయటం 3వసారి, లిఫ్ట్ చేసి మాట్లాడరా అని రమేష్కిచ్చి వెళ్ళిపోతాడు. అనామిక, సాధన ఇద్దరూ రమేష్ ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వచ్చారు. రమేష్ అయిష్టంగా అనామిక ఫోన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఏంటో చెప్పు. రామ్, నీ ఫ్లాట్ దగ్గర ఉన్నాం, ప్లీజ్ బయటికి రా. రమేష్కి కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకుని, ఈ టైంలో ఏంటను? ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు. అనామిక సాధనని చూసి హాయ్ చెప్పాడు. అనామిక, సాధన టైం చూసుకుని స్కూటీ మీద కేక్ పెట్టారు. క్యాండిల్ కూడా వెలిగించారు. రమేష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. టైం 12 అయింది. హ్యాపీ బర్త్డే రామ్. అనామిక షేక్ హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్ యూ అను. రమేష్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బ్రదర్, కేక్ కట్ చేయి. ఇక రమేష్ కేక్ కట్ చేశాడు. అనామిక, సాధన చప్పట్లు కొట్టి బర్త్డే విషెస్ చెప్పారు. రమేష్ కేక్ కట్ చేసి అనామికకి తినిపించాడు. అనామిక ఫుల్ ఖుషి అయింది. అనామిక కూడా రమేష్కి తినిపించింది. ఆ తర్వాత సాధన కూడా కేక్ పెట్టింది. చాలా థ్యాంక్స్ అను, ఇక మీరు హాస్టల్కి వెళ్ళండి. 1 నిమిషం రామ్ అని అనామిక గులాబీ పువ్వు పట్టుకొని, ప్లీజ్ రామ్, మనం పెళ్లి చేసుకుందాం అని అడగగానే రమేష్ మనస్సు కరిగిపోయింది. గులాబీ పువ్వుని తీసుకున్నాడు. అను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. మరెందుకు ఆలస్యం రామ్, రేపే చేసుకుందాం. అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు వెళ్ళి హాయిగా పడుకోరామ్, టెన్షన్ తీసుకోకు. నీ అందం కొంచెం దగ్గర నేను ఊరుకోను. అను, నీకు మా అమ్మ గురించి చెప్పాలి. ఓహో, మా అత్తయ్య గారి గురించా? చెప్పు రామ్. అను, మాది కృష్ణపురం. మా అమ్మ శారద. తనకి పట్టింపులు ఎక్కువ. పశువులు పాకలో ఉండాలి, పక్షులు చెట్ల మీద ఉండాలి, జంతువులు అడవిలో ఉండాలి, కాకి పెట్టిన పిండాలని తినాలి, చెప్పులు ఇంటి బయటే ఉండాలి,
ఆడపిల్ల బొట్టు లేకుండా ఉండకూడదు, జుట్టు గాల్లోకి వదిలిపెట్టకూడదని ఎన్నో రూల్స్ పెడుతుంది. అందుకే అసలు నాకెవరు పిల్లనివ్వటానికి ముందుకు రావటం లేదు తెలుసా? రామ్, నీకు నేను రాసి పెట్టున్న తర్వాత వేరే సంబంధాలు ఎలా వస్తాయి? నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది అనామిక. కానీ అప్పుడప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నరకం చేయటం ఎందుకు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటావు రామ్? అత్తయ్యకి ఇన్ని పట్టింపులున్నాయంటే ఖచ్చితంగా ఆడపిల్ల ఇంటి పట్టున ఉండాలనే పట్టింపు కూడా ఉండే ఉంటుంది కదా. అవునను, మగవాళ్ళు బయట పనిచేసి సంపాదించాలి, ఆడాలు ఇంటి పట్టున ఉండి ఇంటిని పిల్లల్ని చక్కబెట్టుకోవాలని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మా అమ్మ. నువ్విక్కడ సాఫ్ట్వేర్, లక్షల్లో ప్యాకేజ్, మరి నన్ను పెళ్లి చేసుకుంటే ఇవేమీ ఉండవు. ఇంటి పని వంట పనే కాకుండా దాదాపుగా అన్ని పనులు నేనే చేయాలి, అంతే కదా? అంతే అను, నువ్వే చేసుకోవాలి. అను, ఇంకొక విషయం, మన ఇంట్లో అమ్మా నాన్నలతో పాటు మా అక్క బావలు కూడా ఉంటారు. బావ నాన్న పొలం పనులు చేస్తూ ఉంటారు, అమ్మ అక్క ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కోడలివి కాబట్టి ఇంటి పనులన్నీ నీతో చేయిస్తారు. రామ్, ప్రేమించే భర్త తన పక్కనే ఉంటే భార్య ఎన్ని కష్టాలైనా భరిస్తుంది అని అనామిక చెప్పిన మాటతో తన మనసుని రమేష్ అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజున సాఫ్ట్వేర్ అనామికని పెళ్లి చేసుకుని కృష్ణాపురంలో ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిదండ్రులైన శారదా ప్రసాదులు, అక్కా బావ అపర్ణ సిద్ధయ్యలు ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కోడలు అనామిక తన ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది. పెళ్ళైనప్పటి నుంచి రమేష్ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండలు ఘోరంగా మండిపోతూ ఉంటాయి. ఒక రోజున అనామిక, అత్తయ్య, ఇంతెండల్లో పొలం దగ్గరికి వెళ్ళి మామయ్యకి అన్నయ్యకి లంచ్ బాక్సులు ఇచ్చి రావాలంటే చాలా బాధగా ఉంది. పొద్దున్నే మామి వాళ్ళు వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సులు కడతాను. అలా చెయ్యొద్దు కోళ్ళ, ఇది ఎండాకాలం కదా, ఒక్కోసారి అన్నం పాడైపోద్ది. అదీగాక ఆయన అల్లుడు గారు లంచ్ డబ్బాలు తీసుకెళ్లి చెట్ల దగ్గర పెడతారు. ఏ కుక్కో పిల్లో వచ్చి తినేసి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. అందుకని నువ్వే 11 గంటలకు వంట చేసి 12 గంటలకి ఇంటి నుంచి బయలుదేరితే 1 గంటకల్లా పొలానికి వెళ్తావు. వాళ్ళు తింటారు. తిన్న తర్వాత తిరిగి ఆ డబ్బాలు తీసుకుని వచ్చే. సాఫ్ట్వేర్ కోడలు అనామిక అత్తగారికి ఎదురు మాట్లాడలేకపోతుంది. ఇష్టపడి రమేష్ని పెళ్లి చేసుకున్నందుకు అన్ని పనులు చేయాలనుకొని ఎండలో గొడుగు లేకుండా లంచ్ బాక్సులు తీసుకుని మట్టి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంటి దగ్గర అత్తగారు శారద కూలర్ పెట్టుకుని పడుకుంటుంది. ఆడపడుచు అపర్ణ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటుంది. సాఫ్ట్వేర్ కోడలు అనామిక మాత్రం లంచ్ బాక్సులు పట్టుకుని పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ చెట్టు కింద ఎండ కలిసిపోయి ప్రసాదు సిద్ధయ్యలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అనామిక వాళ్ళకి అన్నం పెడుతుంది. కోళ్ళ, నేను అల్లుడు అన్నం తినేలోపు నువ్వు అలా టమాటా తోటలోకి వెళ్ళి కొన్ని టమాటాలు కోసుకో, రేపు కూర చేయడానికి కావాలి కదమ్మా. సరే మావయ్య అని అనామిక ఆ చెట్టు కింద నుంచి బయలుదేరి టమాటా తోటలోకి వచ్చింది. ఇక్కడైనా కాసేపు చెట్టు నీళ్ళలో హాయిగా ఉండొచ్చని అనుకుంటే మావయ్య కూర కోసం టమాటాలు తీసుకెళ్ళమని చెప్పాడు. మళ్ళీ ఎండలోకి వచ్చాను అని అనామిక ఒక బుట్టలో టమాటాలు ఏరుతూ ఉంటుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇంటి దగ్గర శారద అపర్ణ హాయిగా పడుకొని ఉంటారు. అనామిక తోటలో కోసిన టమాటాల్ని బుట్టలో వేసుకుని తల మీద పెట్టుకుని ఇంటికొచ్చింది. కూలర్ పెట్టుకుని పడుకున్న అత్తగారిని, టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని పడుకున్న ఆడపడుచు అపర్ణని చూసింది. అనామికకి దుఃఖం వచ్చింది. ఏడుస్తూ అలా అరుగు మీదే కూర్చుంది. అప్పుడు అనామిక అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమైంది. ఏడుస్తున్నావా? ఇంకేం చేయను మరి. అనామిక, నువ్వు సాఫ్ట్వేర్ కోడలివి. అత్తయ్యకి ఆడపడుచుకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి, కానీ ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. బుద్ధి చెప్పాలని నాకు ఉంది, కానీ ఎలా అనేది అర్థం అవట్లేదు. నేను చెప్పినట్టు చెయ్యి అని ఆ అంతరాత్మ ఒక ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా విని అనామిక చాలా సంతోషపడింది. ఇక అత్తయ్యకి ఆడపడుచుకి బుద్ధి చెప్తాను అని అనామిక గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అనామిక అంతరాత్మ సాఫ్ట్వేర్ కోడలు అనామికకి చెప్పిన ఐడియా ఏంటి? అనామిక తన అత్తయ్యకి ఆడపడుచుకి ఎలా బుద్ధి చెప్పనుంది? బుద్ధి చెప్పిన సాఫ్ట్వేర్ కోడలు భాగంలో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేపల వ్యాపారి పేదింటి కోడలు. కృష్ణాపురం అనే గ్రామంలో శారద అనే 50 సంవత్సరాల పెద్దావిడ నివసిస్తోంది. ఆమె తన భర్త ప్రసాద్తో కలిసి ఆ ఊరి మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తూ ఉంటుంది. వారి కొడుకు రమేష్కి చేపల వ్యాపారం నచ్చేది కాదు. అతను వేరే ఇంకేదైనా మంచి వ్యాపారం చెయ్యాలని చూస్తూ ఉంటాడు. అతని ముసలి తల్లిదండ్రులు ఎప్పుడూ అతని గురించే ఆలోచించేవారు. ఒకరోజు రమేష్ తల్లి రమేష్ వద్దకొచ్చి, బాబు, నీకసలు బాధ్యత తెలియట్లేదు.
ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నావు. చూడు, నీ తోటి వయసు వాళ్ళంతా ఏదో ఒక వ్యాపారం చేస్తూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వేమో ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నావు. చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని రోజు దెప్పుతున్నారు. మీ వల్లే మీ కొడుకు చెడిపోతున్నాడని మమ్మల్ని తిడుతున్నారు. మా మాట వినరా బాబు, తొందరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే నువ్వు అటు ఇటు కాకుండా అయిపోతావు. బాగా ఆలోచించుకో. చూడమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి నాకివన్నీ చెప్పొద్దని? నేను మీలాగా ఆ చెత్త చేపల వ్యాపారం చేయను. నాకు నచ్చింది చేస్తాను. నేనేదైనా పెద్దగా ఆలోచిస్తాను. నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నీకిదే చెప్తున్నాను, నాకు హితబోధలు చెయ్యొద్దు. నీకు తెలుసుగా నేనెవ్వరి మాట విన్నాని. నాకు తిక్కలేస్తే ఇల్లొదిలి సన్యాసుల్లో కలిసిపోతాను. జాగ్రత్త అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడి మాటలు విన్న శారదా ప్రసాదులు ఎంతో బాధపడ్డారు. వారికేం చెయ్యాలో అర్థం కాలేదు. ఒకరోజు శారద విచారంగా ప్రసాద్ దగ్గరికి ఒక సలహా ఇచ్చింది. చూడండి, రమేషు రోజురోజుకి మొండోళ్లా తయారైపోతున్నాడు. ఆడు పూర్తిగా మన చేతులు దాటిపోయాడు. ఆడు పోకురెలతో కలిసి తిరుగుతున్నాడు. రోజంతా పేకాట ఆడుతున్నాడు. వాళ్ళతో కలిసి తాగుతున్నాడు. అందరితో గొడవలు పడుతున్నాడు. నాకైతే మంచి సంబంధం చూసి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అనిపిస్తుందండి. పెళ్లి చేస్తే అప్పుడైనా దారిలో పడతాడేమో. నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి శారదా? ఏ అమ్మాయి ఇలాంటి జులాయిని సోమరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పు? మన ఊర్లో ఏ అమ్మాయి కూడా వీడిని ఇష్టపడదు. మన నోరు తెరిచి ఎవరింటికైనా వెళ్ళి పిల్లనివ్వమని అడిగితే మన ఆడి గురించి తెలిసిన వాళ్ళు పిల్లనివ్వకపోగా మనల్ని మెడబెట్టి బయటికి గెంటుతారు. అర్థమైందా? మీరన్నదే నిజమేలండి. కానీ చూత్తా మన అబ్బాయినట్ట గాలి కుదిలేస్తామా చెప్పండి? నేను చెప్పేది ఏంటంటే, మా నూరు అమ్మాయిలు ఎట్టా ఒప్పుకోరు. మీరు చుట్టుపక్కల వేరే ఊళ్ళల్లో ఎవరైనా పేదింటి అమ్మాయి ఉంటే చూడండి. ఎంత పేదాలైనా పర్లా, అనాథైనా సరే పర్వాలేదు. తన్ని మన ఇంటికి తెచ్చుకుందాం, కోళ్ళగా చూసుకుని మహారాణిలాగా చూసుకుందాం. చెప్పలేము, కనీసం అమ్మాయి వస్తేనైనా మారతాడేమో. ప్రయత్నం చేస్తే పోయేదేమి లేదు కదండి. ఒకవేళ పెళ్లి చేశామే అనుకో, ఆ తర్వాత కూడా వాడు మారకపోతే ఆ అమ్మాయి జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటుంది. దానికి మనమే కారణమవుతాం. అర్థమైందా? మనం ఇట్ట ఆలోచించి జీవితాంతం వాడినట్ట ఒంటరిగా వదిలేలేం కదండి. మనమే ఒక అడుగు ముందుకేసి చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ముందసలు నీ ముద్దుల కొడుకుని అడిగి చూడు. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఆలోచిద్దాం. అసలు ఆ జులాయి పెళ్లి చేసుకుంటాడో లేదో చూడు అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద మాయమాటలు చెప్పి కొడుకుని పెళ్లి కొప్పించటానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా శారద రమేష్ దగ్గరికి వెళ్ళి, బాబు రమేషు, నేను బాగా ఆలోచించానురా. నీ మనసులో మాట నాకు అర్థమైంది. ఎవరో పెద్దాయన చెప్పినట్టు జీవితం చాలా చిన్నదే. ఉన్నన్నాళ్ళు గొప్పగా బ్రతకాలి. నువ్వు కూడా అచ్చం ఆ పెద్దాయనలాగే ఆలోచిస్తున్నావు. ఆయన ఎవరో తెలియదు గాని చాలా బాగా చెప్పాడు. నీ జీవితం మా జీవితాల్లా కాకూడదురా. నువ్వు మాలాగే ఈ చేపలు అమ్ముకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకోబాక. మాకు కూడా అది ఇష్టం లేదులే. అందుకే నేను ఒకటి ఆలోచించా. నీకు ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. ఏంటి తల్లి, ఏమంటున్నావమ్మా? పెళ్లి చేస్తావా? అది కూడా గొప్పింటమ్మాయితో? ఎవరమ్మా ఆ గొప్పింటమ్మాయి? ఆ మార్కెట్లో చేపలమ్మే అమ్మాయితోనా? ఏ అమ్మాయితో నా పెళ్లి చేస్తావు? నువ్వు బలేదానివమ్మా. ఒకవేళ నేను నువ్వు తెచ్చే చేపలమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కూడా మీలాగే చేపలు అమ్ముకోవాలి. తర్వాత నేను ఆ రొంపిలో ఇరుక్కుపోతాను. నీ మాయలు నా దగ్గర కాదు. నాకు ఈ పెళ్లి గిల్లి లాంటివి ఏమొద్దు. వెళ్ళు, ఈ కథలు ఇంకెవరికైనా చెప్పుకో. రమేష్ శారద మాటలకి కంగారు పడిపోతుంది. అయినా సరే కొడుక్కి నచ్చజెప్పాలని చూస్తుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు బాబు. నీ పెళ్లి చేస్తానన్నది చేపల అమ్మాయితో కాదు, ఒక కోటీశ్వరుడు ముద్దులు కూతురుతో బాబు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది. ఆస్తి కూడా చాలా ఉంది. నువ్వు గనక ఆ అమ్మాయిని చేసుకుంటే నీ జీవితమే మారిపోద్ది బాబు. అంతేకాదు, నీ కలల్ని నిజం చేసుకోవచ్చు. అంత పెద్దింటమ్మాయి నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? మన దగ్గర అసలు ఏముందని? చిన్న కొంప. ఈ కొంప తప్ప ఏమీ లేదు. ఆ అమ్మాయికి నువ్వు మొదటి చూపులోనే నచ్చావంట. ఆ అమ్మాయి నీ ఫోటో చూసి సరే అంది. నువ్వు ఒప్పుకొని సరే అంటే చాలు. కానీ వాళ్ళు ఇక్కడ ఒక షరతు పెట్టారా. పెళ్ళైన తర్వాత ఓ సంవత్సరం పాటు నువ్వు మాతో కలిసి పనిచేయాలి. అమ్మాయి తండ్రి ఏమన్నాడంటే, నువ్వు నీకు తెలిసిన పని మీద దృష్టి పెట్టకపోతే తెలియని ఇంకో పని మీద దృష్టి ఎలా పెడతాడు, ఇంకో వ్యాపారం ఎట్టా చేస్తాడని. షరత నచ్చితే సరే అని చెప్పు. నేను ఈ రోజే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు నిజమే చెప్తున్నావా అమ్మా?
నేనిదంతా నమ్మను. నీ మాటలు నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. అయినా నువ్వు ఇంతలా చెప్తుంటే నాకెందుకో నమ్మాలనిపిస్తుందిలే. షరతు ప్రకారం నేను 1 సంవత్సరం పాటు మీతో పనిచేస్తాను. సంవత్సరం తర్వాత అమ్మాయి తండ్రి అతని వ్యాపారాలన్నీ నాకు ఇవ్వాలి. లేదనుకో నేను ఆ అమ్మాయిని ఆ రోజే వదిలేస్తాను. గుర్తుంచుకో, ఇది నా షరతు. నీకు నచ్చితే ఈ రోజే వెళ్ళి మాట్లాడు అని చెప్పి రమేష్ వెళ్ళిపోయాడు. శారద ఒక పేదింటి అందమైన అమ్మాయిని వెతికి రమేష్తో పెళ్లి చేసింది. రమేష్ చేసుకున్న అమ్మాయి పేరు అనామిక. ఆమె అందానికి రమేష్ దాసుడైపోయాడు. చెడు సావాసాలు మరిచిపోయాడు. బుద్ధిగా చేపల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎంతగా పనిలో పడ్డాడంటే అతను చేసే పని అతనికి బాగా నచ్చుతుంది. చేపల వ్యాపారాన్ని ఇంకా పెంచే పనిలో పడ్డాడు. ఓ రోజు అనామికకి అసలు విషయం తెలుస్తుంది. శారద తనకి జరిగిందంతా చెప్పింది. ఇక అప్పుడే అనామిక గర్భం దాల్చుతుంది. అనామికకి తన భర్త దగ్గర నిజం దాయటం ఇష్టం లేదు. తాను గర్భవతి అన్న తీపి కబురు భర్తకు చెప్పాలనుకుంది. మార్కెట్ నుంచి ఇంటికొచ్చిన భర్తతో అనామిక మాట్లాడుతూ, చూడండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మీ మూడు బాగానే ఉంది కదా? ఏంటనామిక అలా అంటావు? నీ విషయంలో నా మూడెప్పుడు బాగుంటుంది. ఏంటో చెప్పు. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు, పర్లేదులే. ఈరోజు మీతో 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటేమో మంచి శుభవార్త, ఇక రెండో విషయానికి వచ్చి అది మీకు చాలా కోపం తెప్పించొచ్చండి. నా పిచ్చి అనామిక, ఏమంటున్నావు నువ్వు? నాకు నచ్చని విషయమా? నాకు నచ్చని పని నువ్వు చెయ్యవుగా. ముందు ఆ శుభవార్త ఏంటో చెప్పు, తర్వాత ఆ రెండో చెప్పు. ఆ శుభవార్త ఏంటంటే మీరు 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 తండ్రి కాబోతున్నారు. రమేష్ ఒక్కసారిగా ఆనందంతో అనామికని కౌగిలించుకున్నాడు. అప్పుడు అనామిక రమేష్కి ఆ రెండో విషయం కూడా చెప్తుంది. రెండో విషయం, అది మీ అమ్మగారు మీకు అబద్ధం చెప్పారండి. నేను కోటీశ్వరరాలని కాదు, నేను ఒక సాధారణ పేదింటి నుంచి వచ్చాను. మీ అమ్మగారు ఎటువంటి కట్నం తీసుకోకుండా నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. మీలో మార్పు తీసుకురావాలని అబద్ధం చెప్పి మరీ నాతో మీ పెళ్లి చేశారు. నేను చేతులెత్తి వేడుకుంటున్నానండి, నన్ను క్షమించండి. మీరు ఈ విషయం మీద అత్తగారిని కోప్పడకండి. అత్తగారి పని చేసింది మీ మంచి కోసమే. మీరు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి, అత్తయ్య గారినైతే ఏమీ అనొద్దు. అయ్యో అనామిక, ఏ రోజైతే నిన్ను పెళ్లి చేసుకున్నానో ఆ రోజే నేను కోటీశ్వరునయ్యాను. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నిన్నెందుకు శిక్షిస్తాను? ఇంతకుముందు నాకు డబ్బంటే బాగా ఆశ ఉండేది. నాకిప్పుడు కష్టపడి పనిచేస్తే వచ్చే ఆనందం ఏంటో తెలిసింది. మనం చేసే పనిని ప్రేమించని వాడు దేన్ని ప్రేమించలేడు. మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, మనమ్మ మన పనిని ప్రేమించాలి అని. అప్పుడే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది అని. నేనిప్పుడే వెళ్ళి అమ్మని క్షమాపణ అడుగుతాను. అమ్మని చూస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. నన్ను ఇలా దారిలో పెట్టింది అని చెప్పి రమేష్ తల్లి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత రమేష్ తన చేపల వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఉన్నత శిఖరాలు అందుకున్నాడు. శారద తన తల్లి మనసుతో కొడుకుని ఒక దారిలో పెట్టడమే కాకుండా అణుకువగల కోడల్ని తన ఇంటికి తెచ్చుకుంది. ఈ విధంగా ఆ అత్తా కోడళ్ళు, తండ్రి కొడుకులు అందరూ కష్టపడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.